వెల్కమ్ టు వంటింటి వేళ. ఈరోజు నేను పన్నీర్ పాలక్ కర్రీ చేస్తున్నా. హలో, అది పన్నీర్ పాలక్ కాదు, పాలక్ పన్నీర్. మీరు అనుకునే రెగ్యులర్ పాలక్ పన్నీర్ కర్రీ కాదు ఇది. నేను చేసే డిఫరెంట్ పన్నీర్ పాలక్ కర్రీ. అవునా? ఏంటి డిఫరెన్స్? రండి, కన్ఫ్యూజన్ లేకుండా చూపించేస్తా. ప్యాన్లో ఆయిల్ వేసి వేడెక్కాక జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కలపాలి. అంతలో పన్నీర్ని కట్ చేసుకుని మిక్సీ జార్లో వాటర్తో బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగాక అందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేయాలి. పాలకూర మగ్గాక అందులో ఉప్పు వేసి కలుపుకొని మిక్సీ చేసి పెట్టుకున్న పన్నీర్ పేస్ట్ వేసి ఒక్కసారి కలపాలి. ఇప్పుడు అందులోకి మన టేస్ట్కి సరిపడే కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే పన్నీర్ పాలక్ కర్రీ రెడీ. చపాతీల్లోకి ఈ కర్రీ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా వంటింటి వేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి.